మైసూరు చాముండేశ్వరి దేవాలయం దక్షిణ భారతదేశంలోని మైసూరు నగరానికి సమీపంలో ఉన్న చాముండి కొండపై వెలసినది చాముండేశ్వరి దేవాలయం. ఈ ఆలయం కేవలం మైసూరు ప్రాంతానికే కాక మొత్తం దక్షిణ భారతదేశానికే ఒక పవిత్రమైన తీర్థక్షేత్రంగా నిలిచింది. ఇక్కడున్న అమ్మవారు చాముండేశ్వరి గా పూజించబడుతున్నప్పటికీ ఆమె అసలైన స్వరూపం మహాకాళి, దుర్గాదేవి అవతారమే. ఈ దేవాలయం చుట్టూ ఉండే ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రలు ఎన్నో విశేషాలను కలిగి ఉన్నాయి. చాముండేశ్వరి అవతార వైభవం. దుర్గాదేవి చండి, చాముండి, మహిషాసురమర్దిని వంటి అనేక రూపాల్లో దర్శనమిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. మైసూరులో అమ్మవారు చాముండి గా ప్రసిద్ధి చెందారు. ఆమె మహిషాసురుని సంహరించిన దేవతగా గౌరవించబడుతుంది. మహిషాసురుడు ఒక రాక్షసుడు. అతడు బ్రహ్మదేవుని నుంచి మరణించని వరం పొంది అహంకారంతో స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతలు భయపడి తిరిగి శక్తి రూపమైన దుర్గాదేవిని ఆహ్వానించారు. ఆమె మహిషాసురునితో ఘోర యుద్ధం చేసి చివరికి అతన్ని సంహరించింది. ఆ సమయంలో ఆమె చాముండేశ్వరి రూపాన్ని ధరించిందని కథనాలు ఉన్నాయి. చాముండేశ్వరి కొండ విశేషాలు. ఈ కొండను చాముండి బేట అని పిలుస్తారు. మైసూరు నగరానికి తూర్పు దిశగా సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1065 అడుగుల ఎత్తులో ఈ కొండ ఉంది. పూర్వం ఇది మహాబలాద్రి అనే పేరుతో ప్రసిద్ధి. కాని చాముండేశ్వరి అమ్మవారి ప్రభావంతో దీనికి చాముండి బేట అనే పేరు వచ్చిందని ట్రాడిషనల్ గ్రంథాలలో చెప్పారు. కొండపైకెక్కే మార్గంలో 1000 మెట్లు ఉంటాయి. ఇందులో 700 మెట్లు ఎక్కితే మధ్యలో నంది విగ్రహం ఉంటుంది. ఇది ఆంజనేయునికి సంబంధించిన విశేషం. ఆలయం చరిత్ర. చాముండేశ్వరి దేవాలయం 12వ శతాబ్దానికి చెందినదని చరిత్రకారులు భావిస్తున్నారు. మొదట ఈ ఆలయం చిన్న గర్భగృహం మాత్రమే ఉండేది. తరువాత విజయనగర సామ్రాజ్యంలో ఈ ఆలయానికి విస్తరణలు జరిగాయి. ముఖ్యంగా వాడేయ రాజులు మరియు మైసూరు ఓడేయర్లు అమ్మవారి భక్తులు. వారు ఈ ఆలయానికి విరాళాలు ఇచ్చారు, దేవాలయాన్ని పునర్నిర్మించారు. మైసూరు ఓడేయర్లు చాముండేశ్వరి అమ్మవారిని తమ కుటుంబ దేవతగా పూజించేవారు. వీరప్ప ఓడేయర్, దేవరాజ ఒడేయర్ లాంటి రాజులు ఆలయ నిర్మాణాన్ని విస్తృతం చేశారు. 17వ శతాబ్దంలో రాజ ఓడేయర్ అనే రాజు ఆలయ ముందు భాగాన్ని మంటపాలుగా నిర్మించాడు. ఆలయం గోపురాన్ని కీచకుడు అనే శిల్పి నిర్మించాడని ప్రతీతి. 40 అడుగుల ఎత్తులో గోపురం ఉంటుంది. చతుర్ముఖ ద్వారాలతో ఆలయం అందంగా ఉంటుంది. ఆలయ నిర్మాణ శైలి. చాముండేశ్వరి ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. గోపురం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆలయంలో గర్భగృహం, ముఖమండపం, మహామండపం ఉంటాయి. అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఉంటూ 8 చేతులతో మహిషాసురునిపై ఆగ్రహంగా నిలుచుని కనిపిస్తుంది. అమ్మవారు కుడి చేతులతో తల్వార్, త్రిశూలం, కటారీ లాంటి ఆయుధాలు పట్టుకుని ఉంటారు. మహిషాసుర విగ్రహం. చాముండి కొండపై చేరగానే పెద్ద మహిషాసుర విగ్రహం దర్శనమిస్తుంది. ఇది రంగురంగుల దుస్తులు, కర్ర, ఖడ్గం పట్టుకుని నిలిచిన విధంగా ఉంటుంది. అతడు ఒక యోధుడిగా కనిపిస్తాడు. ఈ విగ్రహం ఆయనపై అమ్మవారి విజయాన్ని గుర్తుచేస్తుంది. నంది విగ్రహం. ఈ కొండ మధ్యలో నంది విగ్రహం ఉంటుంది. ఇది ఒక్క కండరంతో చెక్కబడిన అద్భుత శిల్పం. దాదాపు 16 అడుగుల పొడవు మరియు 25 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇది మైసూరు శిల్పకళకి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రత్యేక పండుగలు. 1. దసరా పండుగ. మైసూరు దసరా ఎంతో ప్రసిద్ధి చెందింది. అమ్మవారి ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి మంత్రోచ్చారణలతో ఊరేగింపుగా తీసుకెళ్తారు. 2. ఆషాఢ మాసం. ఈ నెలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. 3. జ్యేష్ఠమాసంలో శక్తి ఉత్సవాలు కూడా విశేషంగా జరుగుతాయి. విశేషాలు. చాముండేశ్వరి అమ్మవారి ఆలయం 1000 మెట్ల మార్గంలో ఎక్కడం ఒక తపస్సు లాంటిది. భక్తులు ఇది ఎక్కితే తమ పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఆలయానికి సమీపంలో ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది. ఇది దేవుల తీర్థం అని పిలుస్తారు.
మైసూరు ప్యాలెస్ నుంచి చాముండి కొండ సైతం స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.